యాహ్! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. టుడే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇవి ఆల్‌మోస్ట్ 20 ఉన్నాయి. 20 ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి. లెట్స్ డిస్కస్ వన్ బై వన్. సో, ద ఫస్ట్ ఆహ్, యాహ్! లెట్ మీ డిస్కస్ ద ఫస్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్చువలైజేషన్, కంటైనరైజేషన్ అండ్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఫస్ట్ ఫర్ కాస్ట్ సేవింగ్ పర్పస్ అని అడిగారనమాట. అండ్ కాస్ట్ సేవింగ్ పర్పస్‌లో ఈచ్ వన్ ఈస్ బెటర్ అంటే మనకి నేను నేను చెప్పిన ఆన్సర్ ఏందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ 10 అప్లికేషన్స్‌కి 10 వీఎమ్స్‌లో రన్ జేసుకోవాలి. అది మనం కన్సోల్‌లో. అదే మీరు కంటైనర్ లెవెల్‌లో అయితే 10 ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకొని, ఆ ఇమేజెస్‌ని పుల్ చేసుకొని లైక్ 10 కంటైనర్స్ రన్ చేసుకొని సింగిల్ వర్చువల్ మిషన్‌లో రన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ బెటర్ ఫర్ కాస్ట్ రిడక్షన్ పర్పస్ అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చెప్పాననమాట. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్చువలైజేషన్, కంటైనరైజేషన్ అని అడిగినప్పుడు మీరు ఏదైనా లైక్ ఆహ్, మనకి డయాగ్రామ్స్ ఉంటాయి. సో, ఆ డయాగ్రామ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అయిపోద్ది. అంటే ఇదనమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అండర్‌లైనింగ్ హార్డ్‌వేర్స్ దానిపైన మనకి హైపర్‌వైజర్. హైపర్‌వైజర్ అంటే ఇక్కడ మనం చూసారు కదా! ద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ హైపర్‌వైజర్. ఇది నంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్‌ని హ్మ్, వి కెన్ రన్ అనమాట హైపర్‌వైజర్. హ్మ్. ఇట్ ఈస్ ఎ లేయర్ అనమాట. దానిపైన గెస్ట్ ఓఎస్ దానిపైన మనం అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ కంపేర్డ్ విత్ కంటైనర్స్ అంటే కంటైనర్ ఇంజిన్ ఇన్‌స్టాల్ చేస్తాం. మనం కర్ల్ డాట్ హెచ్‌టిటిపి గెట్ డాట్ డాకర్ డాట్ కామ్ అని సింగిల్ కమాండ్ ద్వారా మనం రన్ చేసుకోవచ్చు. ప్లగిన్స్ కూడా ఉంటాయి సెపరేట్‌గా. బోత్ వేస్ ఉంటాయి. కంటైనర్ ఇంజిన్స్‌ని రన్ చేసుకొని, ఆ కంటైనర్ ఇంజిన్ మీద మనం కంటైనర్స్‌ని రన్ చేసుకోవచ్చనమాట. ఇమేజ్‌ని పుల్ చేసుకొని. ఇది ఈస్ ద ఫర్ కాస్ట్ రిడక్షన్ పర్పస్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ virtualization and containerization అనమాట. లెట్ మీ గో టు ద సెకండ్ క్వెషన్. ఆహ్, సెకండ్ క్వెషన్ ఏంటంటే, వేర్ యూ హోస్టెడ్ ఇన్ జెంకిన్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అన్నట్టు EC2 డాష్‌బోర్డ్‌లో మనం మెయింటైన్ చేయొచ్చు. ఆహ్, అండ్ మాస్టర్ అండ్ స్లేవ్ సర్వర్స్ అని ఉంటాయి. మనకి ఈఎఫ్ఎస్ మౌంట్ చేసేసి ఈఎఫ్ఎస్ ఎందుకు వాడతారంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అని. ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ ఫైల్ సిస్టమ్. వి కెన్ మౌంట్ ద డిఫరెంట్ ఆహ్, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ సర్వర్స్ అనమాట. ఫైల్స్ అనేవి షేర్ అయిపోతాయి. అన్ని కామన్‌గా షేర్ అయిపోతది. ఇట్ ఈస్ అ సెంట్రల్ ఫైల్ సిస్టమ్ కదా! ఈ సర్వర్స్‌ని ఈసీ2 డాష్‌బోర్డ్‌లోనే రన్ చేస్తానన్నమాట. ఈసీ2 మీన్స్ ఎలాస్టిక్ కంప్యూ ఈసీ టు ఆహ్, ఈసీ2 అంటారు. ఎలాస్టిక్ కంప్యూట్ అని. క్లౌడ్ అంటారు. ఈసీ టు ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అని. నెక్స్ట్ క్వెషన్ ఏంటి హౌ టు మేనేజ్ ద క్రెడిషనల్స్ ఇన్ జెంకిన్స్ ట్రాన్స్‌పోర్ట్. సో, మేనేజ్ అది క్రెడిషనల్స్ ఎక్కడ మేనేజ్ చేస్తారంటే మేనేజ్ క్రెడిషనల్స్ అని ఉంటాయి జెంకిన్స్‌లో. అక్కడ మనం మేనేజ్ చేస్తాం అనమాట. ఆహ్, మేనేజ్ క్రెడిషనల్స్ మనం మేనేజ్ చేస్తాం. అక్కడ జెంకిన్స్ రిలేటెడ్ క్రెడిషనల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ చేస్తాం అనమాట. డాష్‌బోర్డ్‌లో ఉంటది. అండ్ పార్ట్స్ ఏమైనా ఉంటే గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్స్‌లో పెడతామనమాట. సెట్టింగ్స్ ఏమైనా చేయాలనుకుంటే సిస్టమ్స్ కాన్ఫిగరేషన్స్‌లో చేస్తాం. అండ్ ఇవి నోడ్స్, క్లౌడ్స్ అనమాట. ఈ నోడ్స్ అంటే నంబర్ ఆఫ్ నోడ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ నోట్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిషనల్స్ గురించి అడిగాడు కాబట్టి ఇక్కడ మనం జెంకిన్స్ క్రెడిషనల్స్ మొత్తం క్రెడిషనల్స్ ఇన్ మేనేజ్ జెంకిన్స్‌లో మేనేజ్ చేస్తామని చెప్పాలి. హౌ టు రెడ్యూస్ ద రన్ టైమ్ ఇన్ జెంకిన్స్ డిక్లరేటివ్ పైప్‌లైన్. ఓకే. ఇక్కడ హౌ టు రెడ్యూస్ ద రన్ టైమ్ ఇన్ డిక్లరేటివ్ పైప్‌లైన్. ఓకే. లెట్ మీ ఓపెన్ దిస్ లింక్ అండి. ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఆ! ఓకే. దీన్ని కాపీ చేసి లెట్ మీ చెక్ హియర్. హౌ టు రెడ్యూస్ ద జెంకిన్స్ టైమ్‌లైన్ అని ఇదైతే ఈ మధ్యన అడిగిన క్వెషనే. యూజింగ్ విత్ పారలెల్ విత్ మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఆహ్, టు రెడ్యూస్ ద టేక్ టైమ్ పైప్‌లైన్ సాఫ్ట్‌వేర్ అండ్ వేరియస్ కాన్ఫిగరేషన్ ఆప్టిమైజ్ సేట్ పైప్‌లైన్. హౌ టు ఆప్టిమైజ్ జెంకిన్స్ పైప్‌లైన్ ఈ ఈ క్వెషన్ మధ్యన రీసెంట్‌గా అడిగిన క్వెషను. అండ్ ఓకే. ఇక్కడ మీరు మినిమైజ్ ద వర్క్ స్పేస్ సైజ్ అని ఇంప్లిమెంట్ రీయూజబుల్ పైప్‌లైన్ అని
అండ్ ఇక్కడ మల్టిపుల్ జాబ్స్ పైప్‌లైన్ అని ఒకటి తీసుకోవచ్చు. అట్లా గూడా మనం మల్టిపుల్ జాబ్స్‌ని ఈజీగా రన్ జేయొచ్చు. అండ్ హ్మ్, ఇంకా ఏంటంటే డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ జాబ్స్ అని ఉంటాయి. సో, ఒక జాబ్ కంప్లీట్ అయిపోయిన సెకండ్ జాబ్‌కి ట్రిగ్గరింగ్ అయ్యి సెకండ్ జాబ్ గూడా రన్ అయిపోతది. అండ్ ఆహ్, లైక్ షేర్డ్ లైబ్రరీ ఆహ్, అని ఉంటది. ఆ లైబ్రరీలో ఉన్న కోడ్‌ని మనం మల్టిపుల్ పైప్‌లైన్స్‌కి ఆహ్, షేర్ చేసుకొని రీయూజబుల్ మెయింటెనెన్స్ యాక్టివిటీ కూడా చేయొచ్చనమాట. సో, ఇట్లా మనకి పారలెలిజం జాబ్స్ ద్వారా కూడా మనం జాబ్స్ ద్వారా గూడా మనం ఆహ్, ఆహ్, జెంకిన్స్ పైప్‌లైన్‌ని టైమ్‌ని రెడ్యూస్ చేయగలుగుతాం. సో, లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్. ఆ! సో, ఇప్పుడు చెప్పాను గదా! సో, వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ షేర్డ్ లైబ్రరీ? షేర్డ్ లైబ్రరీ అంటే రీయూజబుల్, మెయింటైనబిలిటీ. ఈ షేర్డ్ లైబ్రరీ అంటే ఏంటి? ఇక్కడ సో, ఇది షేర్డ్ లైబ్రరీ అన్న కోడ్ సో, వి కెన్ యూజ్ ఫర్ మల్టిపుల్ జెంకిన్స్ పైప్‌లైన్ అనమాట. మల్టిపుల్ జెంకిన్స్ పైప్‌లైన్‌కి మనం యూజ్ చేస్తాము. అండ్ రిడ్యూస్ ఫర్ డూప్లికేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ కన్సిస్టెన్సీ. మెయింటైనబిలిటీ um, it is used for common script to resource to share library, make easier to manage and update them. సో, ఇది రీసెంట్‌గా 2, 3 సార్లు అడిగిన క్వెషన్ అనమాట. సో, దీస్ ద బెనిఫిట్స్ ఆఫ్ షేర్డ్ లైబ్రరీ. ఓకే. వాట్ ఈస్ ద షేర్డ్ లైబ్రరీ? అని కూడా అడుగుతారు. సో, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మాట్లాడదాం ప్రతి వాట్ ఈస్ so multiple Jenkins jobs that is only for allow to the code functionality between the different jobs. So it is easier and easier to build and easier to maintain. Okay. So this is the advantage of shared library. So ఇక్కడ మనకి లైక్ మనకి డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. మల్టిపుల్ జాబ్స్‌కి గూడా ఈ కామన్‌గా షేర్ అయిపోయి అండ్ పైప్‌లైన్స్ ఈజీ ప్రాసెస్ చేస్తదనమాట. ఆ! ఓకే. ఇట్ ఈస్ ఎ ఆహ్, రెడ్యూస్ ద రెడ్యూస్ ద టైమ్ ఆఫ్ జాబ్ అని గూడా చెప్పొచ్చు. ఓకే. సో, లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్. ఆహ్, హావ్ యూ రిటెన్ ఇన్ ద డిక్లరేటివ్ పైప్‌లైన్ అని అడుగుతారు. సో, డిక్లరేటివ్ పైప్‌లైన్ రాసామని చెప్పాలి. సో, వాట్ ఇస్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ డిక్లరేటివ్ పైప్‌లైన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిక్లరేటివ్ స్క్రిప్టెడ్ పైప్‌లైన్ ఆహ్, అన్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, లెట్ మీ ఓపెన్ దిస్ యెస్. సో, ఇక్కడ మనకి డిక్లరేటివ్ స్క్రిప్టెడ్ పైప్‌లైన్ యొక్క డిఫరెన్స్ అయితే ఉందండి. సో, డిక్లరేటివ్ పైప్‌లైన్ సింటాక్స్ ఉంటది. ఇక్కడ నోడ్ సింటాక్స్ ఉంటది. ఇక్కడ మేము స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడేమో స్టేజెస్ ఉన్నాయి. వి హావ్ ఎక్స్‌ట్రా ఫంక్షన్స్ లైక్ స్టెప్ ఫంక్షన్స్. ఇక్కడ లూప్స్ కానీ, ఇఫ్ లూప్ కానీ, ఎనీ లూప్స్ కానీ ఇక్కడ మనం రన్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఎనీ స్టేజ్ మనం రీస్టార్ట్ చేసుకోవాలనుకుంటే so we can restart any specific stages in a declarative pipeline. We cannot restart any specific stages అన్నమాట. And if any stage failure ఇక్కడ ఆగిపోయిద్దనమాట. ఆ స్టేజ్ అనేది ఆగిపోయిద్ది. అండ్ ఇక్కడ స్టేజెస్ ఒకవేళ ఫెయిల్ అయినా గానీ నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళిపోతది. ఫర్దర్ స్టేజ్‌కెళ్ళిపోతది. ఆల్ స్టేజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎర్రర్ అనేది కనపడిపోద్ది. ఇక్కడ ఎక్కడైనా ఎర్రర్ వస్తే ఇక్కడ ఆగిపోయిద్దనమాట. సో, దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డిక్లరేటివ్ అండ్ స్క్రిప్టెడ్ పైప్‌లైన్. సో, ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పైప్‌లైన్ సింటాక్స్. ఇట్ ఈస్ ఎ నోడ్ సింటాక్స్. అండ్ we have multiple step function. We don't have any multiple step function in scripted pipeline. We can um, we can restart any specific stages in a declarative pipeline. We cannot restart any specific stages. And yeah, this is the difference only. So if anyone asks, you can tell this way. Yeah, okay. What is the difference between public and private subnet in AWS అని అడుగుతారు. So let me open this link అండి. ఓకే. ఇది ఓపెన్ అవ్వట్లేదు. డిక్లరేటివ్ స్క్రిప్టెడ్ పైప్‌లైన్‌కి యొక్క డిఫరెన్స్ ఏంటంటే హ్మ్. ఇక్కడ మీరు చూసారనుకోండి. సో, ఇక్కడ మనకి జనరల్‌గా మనం ఫస్ట్ వీపీసీ క్రియేట్ చేస్తాం. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఆ తర్వాత
సైడర్స్ ఇస్తాం. ఆ తర్వాత మనకి ఇంటర్నెట్ గేట్‌వే ఇస్తాం. సో, ఇంటర్నెట్ గేట్‌వే క్రియేట్ చేసి వీపీసీకి అటాచ్ చేస్తాం. ఎందుకిస్తామంటే వీపీసీకి యాక్సెస్ అవ్వడం కోసం. దానికి దాని తర్వాత మనకి ఆహ్, పబ్లిక్, ప్రైవేట్ సబ్‌నెట్స్ క్రియేట్ చేసి ఆహ్, ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ వీపీసీ అన్నమాట. సైడర్ రేంజ్. సో, పబ్లిక్ సబ్‌నెట్ ద్వారా మనకు ఒక పబ్లిక్ సర్వర్‌ని క్రియేట్ చేస్తాం. బ్యాష్ ఇన్వర్ట్ సర్వర్స్. సో, నెట్వర్క్ ఏసీఎల్ అంటే సబ్‌నెట్ లెవెల్ ఫైర్‌వాల్ అన్నమాట. అండ్ సిక్స్త్ పాయింట్ అని యాడ్ ఎ రూల్ టు నెట్వర్క్ ఎక్స్‌ల్. ఓకే. ఎన్ఏసీఎల్‌లో మనకి రూల్స్‌ని, ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ రూల్స్‌ని యాడ్ చేస్తామనమాట. అండ్ లాంచ్ ఇన్స్టెంట్ టు ప్రైవేట్ సబ్‌నెట్. ఓకే. ప్రైవేట్ సబ్‌నెట్ వి ఆర్ యూజింగ్ ప్రైవేట్ సబ్‌నెట్ బై యూజింగ్ నాట్ అంట. సో, నాట్ ఫుల్ ఫార్మ్ కూడా అడుగుతారు అప్పుడప్పుడు. నెట్వర్క్ అడ్రెస్ ట్రాన్స్‌లేషన్. నాట్ గేట్‌వే ద్వారా ప్రైవేట్ సబ్‌నెట్‌ని క్రియేట్ చేసి ప్రైవేట్ ఇన్‌స్టెన్స్ నుండి క్రియేట్ చేస్తాం. సో, ప్రైవేట్ ఇన్‌స్టెన్స్‌కి ఎలా లాగిన్ అవుతామంటే ఫస్ట్ బ్యాష్ ఇన్వర్ట్ సర్వర్స్‌కి లాగిన్ అయిన తర్వాత ఆహ్, ఆహ్, తర్వాత మనం ఆహ్, ప్రైవేట్ ఇన్‌స్టెన్స్‌కి లాగిన్ అవుతాం. బ్యాష్ ఇన్వర్ట్స్ అంటే పబ్లిక్ సర్వర్‌కి లాగిన్ అయిన తర్వాత మనం ప్రైవేట్ సర్వర్‌కి లాగిన్ అవుతాం. అంటే సో, ఇంటర్నెట్ గేట్‌వే టు ఐ మీన్ ఔట్‌సైడ్ ఇంటర్నెట్ ఎలా ఎళ్తదంటే త్రూ ఆహ్, ప పబ్లిక్ సబ్‌నెట్‌కెళ్తది. పబ్లిక్ సబ్‌నెట్ నుంచి ప్రైవేట్ సబ్‌నెట్‌కెళ్తది. ఇవన్నీ మనం రౌట్ టేబుల్స్ కాన్ఫిగర్ చేస్తామనమాట. రౌట్ టేబుల్‌లో ప్రైవేట్ సబ్‌నెట్‌కి ప్రైవేట్ రౌట్ టేబుల్ ఒకటి సెపరేట్‌గా క్రియేట్ చేసుకొని ప్రైవేట్‌గా నాట్ నా నాట్‌ని అటాచ్ చేస్తాం. పబ్లిక్ సబ్‌నెట్‌లో ఆహ్, ఎప్పుడైతే వీపీసీ క్రియేట్ చేస్తామో అక్కడ మనకి రౌట్ అనేది క్రియేట్ అయితది. డిఫాల్ట్ రౌట్. దాంట్లో మనకి ఇంటర్నెట్ గేట్‌వే అటాచ్ సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. Okay. So what is the Terraform state file? So if your Terraform state file is missing, so what is the impact అని కూడా అడుగుతారు. ఇక్కడ Terraform state file అంటే ఏంటంటే మనం Terraform కోడ్ ద్వారా ఇప్పుడు main.tfలో మనం క్రెడిషనల్స్ ఇస్తాం. హ్మ్. క్రెడిషనల్స్ యాక్సెస్ కీస్, సీక్రెట్ కీస్, ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ క్రెడిషనల్స్ అయి. తర్వాత వేరియబుల్ డాట్ టీఎఫ్‌లో రిసోర్స్ నేమ్స్, వేరియబుల్ వన్ డాట్ టీఎఫ్‌లో ది రిసోర్స్ వాల్యూస్ ఇస్తాం. కాపోతే ఇప్పుడు మనం రిసోర్సెస్‌ని ఏమైనా క్రియేట్ చేసినా టెర్రాఫార్మ్ స్టేట్ ఫైలు ఆహ్, ఆహ్, లాగ్స్ ఇన్ఫర్మేషన్ అనేవి స్టోర్ అయితా ఉంటాయన్నమాట. మనం క్రియేట్ చేసినయి మొత్తం లాగ్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయితా ఉంటది. ఆ లాగ్స్ హ్మ్, ఇది ఈ టెర్రాఫార్మ్ స్టేట్ ఫైల్‌ని మనం ఆహ్, లోకల్ బ్యాకెండ్, రిమోట్ బ్యాకెండ్స్ అని 2 ఉంటాయండి. ఒక లోకల్ బ్యాకెండ్‌లో మనకి ఒకవేళ కరెక్ట్ అయిపోతే మనం ఏం చేయలేము. హ్మ్. ఆహ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏమైనా కంపెనీస్‌లో అయితే రిమోట్ బ్యాకెండ్‌లో వాడతారు. ఇఫ్ టెర్రాఫార్మ్ ఎనీ స్టేట్ ఫైల్ కరప్ట్ అయినా గానీ, మనం రిమోట్ బ్యాకెండ్ నుంచి రిట్రీవ్ చేసుకొని, మనం సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేయగలుగుతాం. ఇట్లా కన్‌ఫ్యూజ్ చేసే క్వెషన్స్ అడుగుతారు. ఇఫ్ యూ మిస్సింగ్ టెర్రాఫార్మ్ స్టేట్ ఫైల్ అసలు మిస్సింగ్ అనేది ఉండదు. ఫర్ సెక్యూరిటీ పర్పస్ ఏ ప్రాజెక్ట్‌లోనైనా సెక్యూరిటీ పర్పస్‌కి రిమోట్ బ్యాకెండ్ వాడతారు. రిమోట్ బ్యాకెండ్ ద్వారా ఆహ్, మనం రిట్రీవ్ చేసుకొని, మనం సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్‌లో ఎస్3, ఎజూర్ క్లౌడ్‌లో బ్లాబ్ స్టోరేజ్ అని ఇలా వాడతారనమాట. సో, ఇది నేను ఇప్పుడు చెప్పాను. హౌ టు ఐడెంటిఫై ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్‌నెట్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అంటే మనకి ప్రైవేట్ సబ్‌నెట్ వి కెన్ అసోసియేట్ విత్ రౌట్ టేబుల్ ఆహ్, ఇట్ డస్ నాట్ హావ్ ఇంటర్నెట్ గేట్‌వే. సో, ప్రైవేట్ సబ్‌నెట్ మనకు నాట్ గేట్‌వే వాడతాము. పబ్లిక్ సబ్‌నెట్‌కేమో ఇంటర్నెట్. సో, పబ్లిక్ సబ్‌నెట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రౌట్ టేబుల్ విత్ రౌట్ యాస్ ఇంటర్నెట్ గేట్‌వే. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. సో, ఇది సో, ఎగ్జాంపుల్ ఆల్సో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్‌స్టెన్స్‌కి. సో, కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద డాకర్ ఫైల్ అని అడుగుతారు. హ్మ్. సో, డాకర్ ఫైల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతారు, రాయమంటారు. సో, మనం అప్పుడు రాయాల్సొస్తది. ఆహ్, చాలా సింపుల్ కూడా. 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతది. సో, అక్కడ డాకర్ ఫైల్‌లో మనకి పారామీటర్స్ అని ఉంటాయి. డాకర్ ఫైల్ ద్వారా ఇమేజెస్‌ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ గివెన్ టు ద బేస్ ఇమేజ్ అండ్ కాపీ, రన్ అండ్ సీఎండీ ఇంకా చాలా ఉంటాయండి. సో, కాపీ ఏంటంటే వి కెన్ కాపీ ద కంటెంట్ ఆహ్, టు ద లోకల్ సిస్టమ్ టు ద కంటైనర్ లెవెల్.
అండ్ రన్ ఆల్సో వి కెన్ ఇన్‌స్టాల్ ద అప్లికేషన్ అండ్ కాపీకి, యాడ్‌కి డిఫరెన్స్ అని అడుగుతారు. కాపీ అండ్ యాడ్ సేమ్ ఫంక్షన్స్. వి కెన్ కాపీ ద కంటెంట్ ఫ్రమ్ లోకల్ సర్వర్ టు ద కంటైనర్. బట్ యాడ్ ఇస్ అనదర్ ఫంక్షన్ వి కెన్ డౌన్‌లోడ్ ద యూఆర్ఎల్స్ ఇన్ ద కంటైనర్ లెవెల్ అనమాట. సీఎండీకి ఎంట్రీ పాయింట్‌కి డిఫరెన్స్ కూడా అడుగుతారు. సీఎండీ వి కెన్ ఓవర్‌రైట్ while execution of the container and run entry point we cannot override while execution of the container అని చెప్పాలి. సో there is a difference. So this this is Docker parameters. By using of Docker parameters, um, we can create the Docker file. By using a Docker file, we create the images. By using of images, we can run the containers. So this is examples. Okay. So in a current project, so where you hosted a Docker Swarm server. సో డాకర్ స్వామ్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌లో ఈసీఎస్ అని ఉంటది. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ అని కంటైనర్ రిలేటెడ్ అండ్ క్యూబర్నెటిస్‌కేమో ఎలాస్టిక్ క్యూబర్నెట్ సర్వీసెస్ అని ఉంటాయి. ఇంక మాన్యువల్‌గా మనం సెపరేట్‌గా సర్వర్స్‌ని క్రియేట్ చేసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు డాకర్ స్వామ్స్ సర్వర్స్‌ని. ఈ డాకర్ స్వామ్ అనేది లైక్ స్మాల్ ఆర్కెస్ట్రేషన్ స్మాల్ ప్రాజెక్ట్స్‌కి వాడతారు. క్యూబర్నెటిస్ అని బిగ్ ప్రాజెక్ట్స్‌కి వాడతారు. సో ఈచ్ డాష్‌బోర్డ్‌లోనే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద డాకర్ స్వామ్ అని కూడా అడుగుతారండి. సో లెట్ మీ సో వాట్ ఈస్ డాకర్ స్వామ్? The Docker Swarm is an orchestration management tool. Is a run a Docker application. It helps to end user to creating and deploying the cluster in Docker nodes. So Docker nodes, and each node has a Docker Swarm is a Docker daemon, and a Docker daemon interact with using it to Docker API. ఓకే. ఇక్కడ డాకర్ స్వామ్ టోకెన్స్ మనం జనరేట్ చేయాలి. అక్కడ నోడ్స్ టోకెన్స్ అని ఉంటాయి. ఆ నోడ్ టోకెన్స్ కొన్ని జనరేట్ చేసి నోడ్స్‌కి యాడ్ చేయాలి. ఆ నోడ్స్ అన్నా, అంటే మాస్టర్ అన్నా గానీ ఇవన్నీ ఈజీ టు సర్వర్‌లే మిషన్సే. కాకపోతే అవి ఏ రోల్ మీద పనిచేయాలో మనం దానికి తగ్గట్టు టోకెన్స్‌ని క్రియేట్ చేస్తాం. ఒక డాకర్ స్వామ్‌లో మనం నోడ్ టోకెన్స్‌ని క్రియేట్ చేసి, ఆ నోడ్ టోకెన్స్‌ని నోడ్ సర్వర్‌కి వర్కర్ సర్వర్‌కి అటాచ్ చేస్తే ఆ మొత్తం డాకర్ స్వామే మెయింటైన్ చేస్తది. ఏమైనా అప్లికేషన్ రన్ చేయాలన్నా గానీ డాకర్ స్వామ్‌లో ఆహ్, ఐ మీన్ డాకర్ ఏపీఐ ద్వారా కనెక్ట్ అయిపోయి డాకర్ నోడ్స్‌కి మనకి కావాల్సిన కంటైనర్స్‌ని నంబర్ ఆఫ్ కంటైనర్స్‌ని మనకి వర్కర్ నోడ్స్‌లో క్రియేట్ చేస్తదనమాట. Let me go to the other questions. Have you worked on Kubernetes? అండ్ పైన సో వాట్ ఈస్ ద కమాండ్ టు రన్ ద కంటైనర్స్ అని అడుగుతారు. ఓకే. వాట్ ఈస్ ద కమాండ్స్ అంటే ఇప్పుడు డాకర్ రన్ కమాండ్స్ అని ఉంటాయి. ఫస్ట్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ఐ మీన్ వాట్ ఆర్ ద డాకర్ కమాండ్స్ అని కూడా అడుగుతారు. డాకర్ కమాండ్స్ ఏంటంటే ఇప్పుడు డాకర్ ఫైల్‌ని క్రియేట్ చేసామనుకోండి. డాకర్ ఫైల్‌ని క్రియేట్ చేసిన తర్వాత డాకర్ బిల్డ్ ఆహ్, ఎఫ్ఎన్ ఎఫ్ఎన్ఐటీ అండ్ డాట్ అంటే కరెంట్ డాకర్ ఫైల్‌ని రన్ చేస్తదనమాట. ఓకేనా? అండ్ వి హావ్ డాకర్ పిఎస్ అనమాట. పిఎస్ ఏంటంటే ప్రాసెసింగ్ ఐడీ. ప్రతి డాకర్ ఒక ప్రాసెసరే. ఆహ్ ఆహ్, మనం కంటైనర్స్‌ని చెక్ చేసుకోవాలంటే డాకర్ పిఎస్ అండ్ ఇమేజెస్‌ని చెక్ చేసుకోవాలంటే డాకర్ ఇమేజెస్ అని రన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక రన్ రన్ చేయాలి. ఇమేజెస్‌ని క్రియేట్ చేసిన తర్వాత రన్ చేయాలంటే డాకర్ రన్ -ఆర్ఎం -డిఐటీ ఈ 2 -ఆర్ఎం అండ్ డిఐటీ ఎందుకు వాడతారంటే ఆహ్, ఒకవేళ మీరు ఇవ్వకపోతే మీరు రన్ చేసినప్పుడు డైరెక్ట్‌గా కంటైనర్‌లోకి లాగిన్ అయిపోతదనమాట. అందుకని ఆర్ఎం అండ్ డిఐటీ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు నేమ్ అని మనం హోస్ట్ నేమ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఐఫెన్‌పి అని ఐఫెన్‌పి అని పబ్లిక్ ఐ మీన్ ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ పోర్ట్స్ ఇచ్చేసి డాకర్ రిజిస్ట్రీ నేమ్ అని ఇచ్చేసి కూడా రన్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆల్సో. డాకర్ అండ్ నేమ్ రెడ్డీస్ అని ఆహ్, రెడ్డీస్ ఇమేజెస్‌ని రన్ చేసుకుంటున్నాడు. ఇంకా లాగ్స్‌ని చెక్ చేయాలనుకుంటే డాకర్ లాగ్స్ కంటైనర్ ఐడీ అని డాకర్
కంటైనర్‌లోకి ఎళ్ళాలనుకుంటే డాకర్ స్పేస్ ఈఎక్స్‌సిసి హైఫన్ ఐటీ ఆహ్, కంటైనర్ నేమ్ అండ్ స్పేస్ బ్యాష్ అని గూడా వాడతారు. అది గూడా ఒకటుంటది. ఆహ్, ఇలా మనం 2, 3 కమాండ్స్ మనకి స్పాంటేనియస్‌గా గుర్తున్నాయి చెప్తే సో, హ్మ్. రిక్రూటర్ విల్ సాటిస్ఫైడ్. ఓకే. దెన్ లెట్ మీ గో టు ద సో, ఇక్కడ డాకర్ రన్ కమాండ్స్ అని ఉన్నాయి. సో, లెట్ మీ పెన్ దిస్. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఓకే. చెప్పాను కదండీ. మీరు కంటైనర్‌లోకి లాగిన్ అవ్వాలంటే డాకర్ ఎక్స్‌సిసి స్పేస్ హైఫన్ ఐటీ కంటైనర్ ఐడీ బ్యాష్ అనేన్ని ఇవ్వొచ్చనమాట. ఇట్లా మనం డాకర్‌కి లాగిన్ అయ్యే కమాండ్స్ లాగిన్ అవ్వచ్చు. ఇది గూడా ఇంటర్వ్యూలో అడిగారు. సో, అండ్ లెట్ మీ గో టు ద సో, హావ్ యూ వర్క్డ్ ఆన్ క్యూబర్నెటిస్ అంటే మనకు ఐ వర్క్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. సో, కాప్స్ ఆపరేషన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అని, ఏడబ్ల్యూఎస్ 2లో పనిచేసామని, ఈకేఎస్ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీసెస్ చేశామని చెప్పొచ్చు. అండ్ మనం మేనిఫెస్టో ఫైల్స్ క్రియేట్ చేసాం. పాడ్స్ క్రియేషన్, సర్వీస్ క్రియేషన్ చేశానని. సో, డిప్లాయ్‌మెంట్ చేశానని. సో, రోలింగ్ అప్డేట్స్ రోల్ ఔట్స్ చే చేశామని చెప్పొచ్చండి. సో, ఇలా చేశాను. సో, అనదర్ క్వెషన్ ఏంటంటే ఎవ్రీ టైమ్ its pod is restarting హౌ టు ఐడెంటిఫై మానిఫెస్ట్ అండ్ హౌ టు రిజాల్వ్ ఇట్ అని ఇది కామన్‌గా అడిగిన క్వెషన్ చాలా సార్లు అడిగారు. ఆహ్, ఇ ఇ ఇక్కడ ఇక్కడ మనకి కంటైనర్‌లో రీస్టార్టింగ్ పాలిసీస్ అని ఉంటాయి. అక్కడ మనకి నెవర్ అని పెడితే అది రీస్టార్ట్ చెయ్యదనమాట. మేనిఫెస్టో ఫైల్‌లో క్రియేషన్ అప్పుడు రీస్టార్ట్ పాలిసీ అని అడిగిద్ది. అక్కడ నెవర్ అని పెడితే మనకి రీస్టార్ట్ అవ్వదు. హ్మ్. నెవర్ కాకుండా హ్మ్. నెవర్ కాకుండా సో, మనకి వేరేది రీస్టార్ట్ అని పెట్టారనుకోండి. రీస్టార్ట్ పాలిసీలో అది రీస్టార్ట్ అవుతా ఉంటది. సో, అందువల్ల గూడా ఒక ఒక సినారియో ఇదొక వన్ ఆఫ్ ద సినారియో ఫర్ ఎవ్రీ టైమ్ పాడ్ రీస్టార్టింగ్ అనమాట. ఆహ్, ఓకే. లెట్ మీ గో టు ద హ్మ్. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ హీలింగ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ గూడా జరుగుతది. ఆహ్, సెల్ఫ్ హీలింగ్ అంటే కొత్త వాటిని క్రియేట్ చేయడం అనమాట. లైక్ ఆటో స్కేలింగ్ పాడ్స్ అనమాట. ఆల్వేస్, ఆల్వేస్, ఆన్ ఫెయిల్యూర్, నెవర్ అని ఇట్లా రీస్టార్టింగ్ పాలిసీస్ ఉంటాయి క్యూబర్నెటిస్‌లో. ఆహ్, రీస్టార్ట్ పాలిసీస్‌లో ఇక్కడ ఆల్వేస్ అంటే మనకి రీస్టార్ట్ చేస్తా ఉంటది. ఇక్కడ నెవర్ అంటే రీస్టార్ట్ చేయదు. సో, ఇప్పుడు పాడ్స్‌ని ఎలా చెక్ చేయాలంటే క్యూబిస్ట్‌లో గెట్ పాడ్స్ అని ఆహ్, చెక్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో, లెట్ మీ గో గో టు ద సో, ఇప్పుడు పాడ్‌ని డిలీట్ చేయాలనుకుంటే క్యూబ్‌సిటీఎల్ డిలీట్ పాడ్స్ అని ఆహ్, ఈ కమాండ్ వాడి కూడా డిలీట్ చేయొచ్చు. ఓకే. సో, ఎవ్రీ టైమ్ రీస్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మనం రీస్టార్ట్ పాలిసీస్ మేనిఫెస్టో ఫైల్‌లో రీస్టార్ట్ ఆల్వేస్ అని పెట్టడం వల్ల రీస్టార్ట్ అయితది. ఇఫ్ యూ పుట్ ఇన్ ఎ నెవర్ ఇట్ విల్ నెవర్ రీస్టార్ట్. ఓకే. అదనమాట. ఓకే. హ్మ్. సో, లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్స్. సో, we have a database configuration files, have a prediction in AWS where you actually deploy in the container level. హ్మ్. సో, కంటైనర్ లెవెల్‌లో ఎక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటే మనకి కాన్ఫిగ్ మ్యాప్స్ సీక్రెట్స్ అని ఉంటాయండి. ఆహ్, సీక్రెట్ ఆహ్, ఇవి ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌గా పాస్ చేయొచ్చు. ఇక్కడ నేను ఆహ్, తీస్ తీసుకున్న పర్సెంట్ ఇప్పుడు ఓకే. హావింగ్ క్రెడిట్స్ వేర్ యూ ఎగ్జాక్ట్‌లీ డిప్లాయ్ ద కంటైనర్ లెవెల్. కాన్ఫిగరేషన్ కాన్ఫిగ్ మ్యాప్‌లో వాడతాము. అండ్ సీక్రెట్స్ నాన్ నాన్ సెన్సిటివ్ డేటాస్ ఏమో కాన్ఫిగరేషన్ ఫైల్స్ లాగా ఆహ్, వాల్యూమ్స్ లాగా అటాచ్ చేయొచ్చు కంటైనర్‌కి. అండ్ సీక్రెట్స్ గూడా మనం కుబర్నెటిస్‌లో అవి గూడా అటాచ్ చేయొచ్చండి.
త్రూ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్‌గా పాస్ చేయొచ్చు. హ్మ్. ఇలా మనం ఆహ్, ఒక వాల్యూమ్‌లాగా అటాచ్ చేసుకొని ఇప్పుడు మనకి కాన్ఫిగ్ మ్యాప్ కూడా సీక్రెట్స్ కూడా కుబర్నెటిస్‌లో ఒక వాల్యూమ్స్‌లాగా అటాచ్ చేయొచ్చు. వాల్యూమ్స్‌లాగా అటాచ్ చేసుకొని పాస్ చేయొచ్చు. కా కాన్ఫిగ్ మ్యాప్ ఈస్ నాన్ సెన్సిటివ్ డేటాస్, కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండ్ సీక్రెట్స్ ఈస్ ద సెన్సిటివ్ డేటా అని చెప్పొచ్చన్నమాట. హౌ టు క్రియేట్ ద పర్సిస్టెన్స్ వాల్యూమ్ ఇన్ కుబర్నెటిస్ అని అడుగుతారు. లెట్ మీ ఇక్కడ నేను డయాగ్రామ్ ఏసే ఇచ్చాను. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈబీఎస్ వాల్యూమ్‌లో ఒక పర్సిస్టెన్స్ వాల్యూమ్‌ని క్రియేట్ చేశామనమాట. ఈ వాల్యూమ్స్‌ని మనం ఎప్పుడైతే పాడ్స్‌కి అటాచ్ చేస్తామో, ఈ పాడ్‌కి అటాచ్ చేస్తామో అది పర్సనల్ వాల్యూమ్ క్లెయిమ్ అయిపోతది. ఆహ్, క్లెయిమ్ అయిపోతదని ఎ సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అండి. ఈజీగా అర్థం చేసుకోవడానికి. నన్ను ఇంటర్వ్యూలో అడిగిన ఎనదర్ క్వెషన్ అంటే ఈఎఫ్ఎస్, ఈబీఎస్ వాల్యూమ్స్‌ని ఈఎఫ్ఎస్‌ని గూడా ఎలా అటాచ్ చేస్తారు అంటే ద సేమ్ వేలో అటాచ్ చేయొచ్చు. ఆహ్, ఈఎఫ్ఎస్‌ని గూడా ఇట్లా మనకి మేనిఫెస్టో ఫైల్‌లో మనకు వాల్యూమ్స్‌ని క్రియేట్ చేసుకొని అవి మనం ఆహ్, మన నేమ్ స్పేస్‌లో ఉన్న పార్ట్స్‌కి అటాచ్ చేసేటట్టు మనం మేనిఫెస్టో ఫైల్‌లో ర్ మనం రాయాలన్నమాట. అలా ఆహ్, ఈబీఎస్ వాల్యూమ్‌కి ఈఎఫ్ఎస్‌ని ద సేమ్ వేలో చేయొచ్చండి. సో, ద సెకండ్ క్వెషన్ ఏంటంటే, వి హావ్ 2 నేమ్ స్పేసెస్. సో, హౌ టు రిస్ట్రిక్ట్ ద యూజర్స్ యాక్సెస్ ఫర్ వన్ టు అనదర్ నేమ్ స్పేసెస్. ఇది కామన్‌గా అడిగిన క్వెషను అండ్ ఐ విల్ ఓపెన్ దిస్ కాన్సెప్ట్. హ్మ్. ఓకే. ఇక్కడ మీరు ఆర్‌బ్యాక్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ మూవ్ టు ద ఆబ్జెక్ట్ హౌ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ ఫర్ యూజర్స్ అండ్ గ్రూప్స్ స్పెసిఫిక్ నేమ్ స్పేసెస్. రోల్స్ ఇన్ ద క్లస్టర్ రోల్ బైండింగ్ ఈస్ a cluster role binding. ఓకే. సో, రోల్స్ అండ్ రోల్ బైండింగ్స్ it is a bond to the single namespaces. The cluster role and cluster role binding for entire cluster. ఓకే. సో, ఇక్కడ మనకి సర్వీస్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం అన్నట్టు. ఈ మీరిక్కడ హౌ టు యాక్సెస్ ద ఎనీ స్పెసిఫిక్ నేమ్ స్పేసెస్ ఫర్ యూజర్స్. ఓకే. ఇక్కడ మీరు డయాగ్రామ్ అర్థం చేసుకుంటే ఒక యూజర్స్ అండ్ గ్రూప్స్ ఇక్కడ తనకి ఈ సర్వీస్ అకౌంట్‌లో ఆహ్, త ఏ రోల్ అటాచ్ చేస్తున్నారు చూడండి. సో, క్లస్టర్ రోల్ అంటే ఇప్పుడు క్లస్టర్ యాక్సెస్ మొత్తం ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఏమేమి రూల్స్ తనకి గెట్, లీస్ట్, వాచ్, క్రియేట్, అప్డేట్ అండ్ ఇట్లాంటి ఇక్కడ స్టార్ అంటే ఆల్ ఇచ్చినట్టు అండ్ ఆల్ గాకుండా మనకి ఏమేమి రిసోర్సెస్ మీద అతను పని జేయాలో ఆ రిసోర్స్ కూడా ఇవ్వచ్చు. రిప్లికేషన్ మీద పని జేయాలా? లేకపోతే నోట్స్ మీద పని జేయాలా? హ్మ్. అలా ఏ రిసోర్సెస్ మీద క్లస్టర్‌లోని ఏ రిసోర్స్ మీద ఇవ్వాలో ఇక్కడ రిసోర్స్ నేమ్స్ ఇవ్వచ్చనమాట. ఆహ్, ఇ ఇట్లా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. ఓకే. దెన్ హౌ టు వాలిడేట్ ద రోల్స్ అండ్ రోల్ బైండింగ్స్, ఏపీఐ గ్రూప్స్, రోల్ బైండింగ్. ఓకే. ఆహ్, ఇక్కడ ఇంకో లింక్ గూడా ఉంది. ఆహ్, లెట్ మీ ఓపెన్ దిస్ వన్ ఆల్సో. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. క్లస్టర్ రోల్ ఎందుకు వాడతారంటే, వాళ్ళ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ పర్టిక్యులర్ యూజర్స్‌కి కావాలనుకుంటే క్లస్టర్ రోల్ ఇవ్వచ్చన్నమాట.
Create a role in the cluster, define a permission, grant services for designed namespaces. సో, ఇక్కడ చూసాను కదా! ఇక్కడ మనకి నేమ్ స్పేస్, రోల్స్‌లో ఏపీఐ గ్రూప్, రిసోర్స్, పాడ్స్, సర్వీసెస్, డిప్లాయ్‌మెంట్స్, ది వెబ్స్, గెట్, లీస్ట్, వాచ్ ఏ నేమ్స్ మీద పని చేయాలి అని గూడా ఏ నేమ్ ఏ నేమ్ స్పేసు అండ్ రోల్ అండ్ దట్ రిసోర్స్ నేమ్స్, వెబ్స్, ఏపీఐ గ్రూప్స్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. సో, ఇవన్నీ కొంచెం అర్థం చేసుకొని కొంచెం కష్టంగానే ఉంటది. బట్ ఇలాంటివైతే ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కామన్‌గా ఆహ్, క్యుబర్నెటిస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ చెప్పగలిగితే ఆల్మోస్ట్ జాబు కన్ఫర్మ్ అండి. సో, ఈ మాక్సిమం వీటి మీదే వాళ్ళు కాన్సంట్రేట్ బాగా చేస్తున్నారు. ఓకే. సో, దట్స్ ఇట్ అండి. టుడే I will stop the recording.